ఆనందికి రోజు రోజుకి దగ్గరవుతాడు ఆదిత్య. ఆ చొరవ మీదే ఆనంది డైరీలో నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆనంది లాయర్ జ్యోతి గారి కూతురా, అంటే సింహాద్రి పద్మాలు ఆనంది తల్లిదండ్రులు కాదా అని చెప్పి నిజాన్ని తెలుసుకొని షాక్ అయిపోతాడు. ఇంకా అసలు ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఆనంది ఇంకా కంపెనీ ప్రాబ్లం సాల్వ్ చేయడంతో ఆదిత్య అయితే ఆనందిని మెచ్చుకుంటాడు. అలాగే కంపెనీ అడ్వకేట్గా ఆనందిని నియమిస్తారు. అలా రోజు ఆనంది ఆదిత్య ఇద్దరు ఒకరికొకరు ఆఫీస్కి వెళ్ళి చాలా దగ్గర అయిపోతారు. ఆనంది ఆదిత్య లేకుండా ఒక్క క్షణం ఉండలేనంత దగ్గరైపోతాడు. అయితే ఆనంది మాత్రం ఆదిత్య మనసులో స్థానం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఆదిత్య ఇంకా తన మనసులో ఆనంది తప్పితే వేరే అమ్మాయికి స్థానం లేదని తన మనసుకి తను సర్ది చెప్పుకుంటాడు. ఆ విషయాన్ని ఆనందికి ఎలా చెప్పాలి ఏంటని ఆలోచిస్తూ ఉంటాడు. ఆనందికి తన మనసులో ప్రేమని ఎలాగైనా చెప్పాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా ఆనంది అప్పుడే అయితే లోపలికి పాలు తీసుకొని వస్తుంది. ఆదిత్య గారు పాలండి అనగానే ఆనంది నేను ఒక విషయం అడగనా అని చెప్పేసి అడుగుతూ ఉండగా అడగండి అని చెప్పేసి ఇంకా ఆదిత్య అంటూ ఉంటాడు. మీరు మీ పర్సనల్ లైఫ్ అడగకూడదన్నారు, కానీ నేను అడుగుతున్నాను, మరి మీరు నన్ను నిజంగా క్షమించాలి అని చెప్పి ఆనంది అడుగుతూ ఉంటుంది. ఆనంది నీ పర్సనల్ నా పర్సనల్ అంటూ ఏముంది, ఇప్పుడు మన ఇద్దరం భార్యాభర్తలం అన్న విషయాన్ని ఆదిత్య అయితే ఆనందితో చెప్పడంతో ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆదిత్య అన్న మాటకి ఇంకా ఆనందపడుతూ ఉంటుంది. ఏంటి ఆదిత్య గారు మీరేనా ఆ మాట అనింది అని ఆనంది అసలు షాక్ అయిపోతుంది. ఏంటి ఆనంది నేను నీతో భార్య అని అనకూడదా? అవును, నాకు ఒకప్పుడు తెలియక మన ఇద్దరిది అగ్రిమెంట్ పెళ్ళి అని చెప్పేసి నేను నిన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాను, కానీ ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నా మనసులో నీకు తప్పితే మరొకరు ఎవరికి స్థానం అయితే లేదు ఆనంది. ఐ లవ్ యూ ఆనంది అని ఆదిత్య ఆనందికి ఐ లవ్ యూ చెప్తాడు. ఆనంది ఆదిత్య చెప్పిన ఐ లవ్ యూకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆదిత్య గారు మీరు మనసు మార్చుకున్నారు, నాకు అదే చాలు ఆదిత్య గారు. నాకు తెలుసు నా శివయ్య నాకు కావాల్సింది నాకు ఇస్తాడు, నా భర్త మనసు మారుస్తారు. అయినా కానీ మీరు అగ్రిమెంట్ పెళ్ళని నా చేత సంతకం పెట్టించుకున్నంత మాత్రాన నా సంతకం చెల్లుతుందా? మీరు నన్ను ఇంట్లో నుంచి పొమ్మంటే మిమ్మల్ని మాత్రం నేను ఖచ్చితంగా కోర్టులో వేస్తాను అని చెప్పి ఆనంది నవ్వుతూ ఉంటుంది. అమ్మో, లాయర్ గారితో చాలా జాగ్రత్తగా ఉండాలి, అసలుకే సీనియర్ అడ్వకేట్ కదా అని చెప్పేసి ఆదిత్య నవ్వుతూ ఉంటాడు. ఆదిత్య గారు మీరు మారారు, ఆ శివయ్య దయ నా మీద ఉంది, చాలా ఆదిత్య గారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా సరే ఆదిత్య గారు గుడ్ నైట్ అని చెప్పేసి ఆనంది అయితే ఇంకా నిద్రపోతుంది తన డైరీ రాసుకొని. ఆదిత్యకైతే నిద్ర అయితే రాదు. ఎంత నిద్రపోదామన్నా ఆనందికి తన మనసులో మాట చెప్పినందుకు ఆదిత్యకైతే నిద్ర రాదు. ఇంకా నిద్ర రాకపోవడంతో ఆదిత్య అయితే అటు ఇటు మెసులాడుతూ ఉంటాడు. ఆనంది పక్కన ఇంకా డైరీ చూసి అయ్యో ఆనంది డైరీ రాసుకొని పక్కనే పెట్టుకొని మర్చిపోయిందట్టుంది అని చెప్పేసి ఆదిత్య అనుకుంటూ ఆ డైరీ తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ డైరీ ప్రయత్నిస్తూ ఉండగా ఆనంది డైరీలో అయితే జ్యోతి ఫోటో ఉంటుంది. జ్యోతి ఫోటో చూసి ఆదిత్య షాక్ అయిపోతాడు. ఎవరైతే నా జీవితాన్ని ఇలా చేశారో వాళ్ళతో నేను పలకవద్దు అని చెప్పినా కానీ ఆనంది వినిపించుకోకుండా పదే పదే ఆ జ్యోతికి కాల్ చేయటం, ఆ జ్యోతి గారితో మాట్లాడటం నాకు నచ్చట్లేదని చెప్పిన ఆనంది ఎందుకు ఈ విషయంలో భర్త అయినా నన్ను కాదని ఎందుకు ఆ జ్యోతి గారితో మాట్లాడుతుంది, అసలు ఆనందికి ఏమైంది అని చెప్పి ఆదిత్య అయితే ఇక డైరీ క్లోజ్ చేయబోతాడు. ఆ ఫోటో పెట్టి రేపు మార్నింగ్ ఆనందిని నేనే అడుగుతాను, అసలు నీకు జ్యోతికి ఉన్న రిలేషన్ ఏంటని నేనే అడుగుతానని ఇంకా బుక్లో ఫోటో పెట్టి క్లోజ్ చేయబోతుండగా ఆదిత్యకైతే ఆనంది డైరీ చదవాలనిపిస్తుంది. ఇంకా డైరీ చదవాలనిపించి మొదటి పేపర్ అయితే తీస్తాడు. మొదటి పేపర్ తీసి ఆ డైరీ చదవకుండా పరాయిల వాళ్ళ డైరీ చదవకూడదు కదా, అది సంస్కారం కాదు కదా అని చెప్పి క్లోజ్ చేస్తాడు. లేదు ఆనంది గురించి నాకు తెలియాలంటే నేను ఖచ్చితంగా ఈ డైరీ చదవాల్సిందే అని చెప్పి డైరీ ఓపెన్ చేస్తాడు. ఇంకా మొదటి పేజీ అంతా శివయ్యతో పరిచయమైన ఆనంది జీవితం గురించి అయితే రాస్తుంది ఆ డైరీలో. అందుకే కావాల ఆనందికి ఆ శివయ్య అంటే చాలా ఇష్టం. ప్రతిదీ శివయ్యతో చెప్పుకొని ఆనంది ఇంకా సంతోషపడుతుంది అని చెప్పి ఇంకా రెండో పేజ్ అయితే తీస్తాడు. నేను ఇంట్లో నుంచి తప్పిపోయాక నేను
సింహాద్రి నాన్నకి చిక్కాను అన్న మాట చూడగానే ఆదిత్య షాక్ అయిపోయి ఒక్కసారిగా కళ్ళు తుడుచుకొని మళ్ళీ చూస్తాడు. సింహాద్రి నాన్న, పద్మాల అమ్మే నన్ను కన్నబిడ్డలాగా పెంచారు. నా తల్లిదండ్రులు ఎవరో తెలిసినా కానీ నేను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేకపోయాను అని చెప్పి ఆదిత్య ఇంకా ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా ఆనంది తల్లిదండ్రులు పద్మాలు, సింహాద్రి కానప్పుడు ఆనంది తల్లిదండ్రులు ఎవరు అని చెప్పి ఆదిత్య అయితే ఇంకా అన్ని పేజీలు చదవటానికి ఇంకా ఓపెన్ చేస్తాడు. నేను నా తల్లిదండ్రుల దగ్గరికి పోవటానికి కారణం ఏంటంటే నా వల్ల నా కన్న తల్లికి ఆయువు ఉండదు. ఇంకా సిద్ధాంతం ప్రకారం నేను నా తల్లికి దగ్గరైతే నా తల్లికి మరణగండం అని చెప్పిన సిద్ధాంతం మాట నాకు బాగా గుర్తుంది. అందుకే ఆ స్థానంలో నా ఫ్రెండ్ అయిన మళ్ళీని మా అమ్మ దగ్గరికి పంపించాను. తన కూతురేనని చెప్పి మా అమ్మని నమ్మించాను అని చెప్పి ఆనంది అయితే డైరీలో రాసుకుంటుంది. అసలు ఆనంది తల్లి సింహాద్రి పద్మాలు కానప్పుడు తన తల్లి ఎవరు అని చెప్పి పేపర్లో ఓపెన్ చూస్తూ ఉంటాడు ఇంకా ఆదిత్య. ఇంకప్పుడు నా తల్లి జ్యోతి అని తెలిసి, జ్యోతమ్మ అని తెలిసి, నేను జ్యోతమ్మ దగ్గరికి నీ బిడ్డను నేనే అని జ్యోతమ్మ అని వెళ్ళలేకపోయాను. నా తాత దగ్గరికి వెళ్ళలేకపోయాను. నా నాన్నమ్మ దగ్గర, నా పిన్ని, బాబాయ్ అందరి దగ్గరికి వెళ్ళలేక జీవచ్చంగా నాలో నేను బాధపడుతూ ఈ జీవితాన్ని గడుపుతున్నందుకు శివయ్య అని శివయ్యకి మొక్కుకున్నాను. ఏనాటికైనా శివయ్య నా కోరిక తీరుస్తాడు, శివయ్య నా మొర ఆలకిస్తాడని ఆ శివయ్య మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నానని ఆనంది అయితే డైరీలో రాసుకుంటుంది. ఇదంతా చదివిన ఆదిత్య అయితే షాక్ అయిపోయి జీవన అంటే మళ్ళీనా అంటే ఆనంది బెస్ట్ ఫ్రెండ్, లాయర్ జ్యోతమ్మ కూతురైతే కాదు. ఈ విషయం అంతా లాయర్ జ్యోతమ్మకు తెలుసా అని చెప్పేసి ఇంకా ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. ఆదిత్య మీద అటాక్ జరగటం ఇవన్నీ కూడా జ్యోతి అమ్మ కాదు చేసింది, మళ్ళీ నా ఫ్రెండ్ మళ్ళీయే చేసింది అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకొని ఇంకా ఆదిత్య అయితే ఇంకా జ్యోతి దగ్గరికి వెళ్తాడు. లాయర్ జ్యోతి గారు బయటికి రండి అరుస్తూ ఉంటారు. గొప్ప తల్లండి మీరు, కన్నబిడ్డని దూరంగా పెట్టి ఇదిగో ఈ పెంపుడు కూతురునే కన్న తల్లి అనుకొని మీరు ఈ పెంపుడు కూతురు కోసం మీ మీద శిక్ష వేసుకున్నారు చూడండి, మీరు గొప్ప తల్లి అండి అని చెప్పేసి ఇంకా ఆదిత్య అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు ఆదిత్య గారు, మీరు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదని జ్యోతి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారా, నా జీవితాన్ని ఇలా కావటానికి కారణం నీ కూతురు మళ్ళీయే కదా అని ఇంకా జీవన చెంప పగలు కొడతాడు ఆదిత్య. జీవన అయితే ఏం మాట్లాడుతున్నావు, ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు తెలుసా అని చెప్పేసి ఇంకా జీవన అంటూ ఉంటుంది. నాకు అన్నీ తెలుసు, నాకు యాక్సిడెంట్ చేసింది నువ్వని తెలుసు, నీ తల్లి కానీ తన మీద నింద పడేసుకుందని తెలుసు, నీ మీద రాకుండా చూడాలని చేసిందని తెలుసు, అన్నీ తెలుసు నాకు. అన్నీ తెలిసి కూడా నేను ఇప్పటిదాకా కూడా సైలెంట్గా ఉన్నానంటే దానికి కారణం నా భార్య ఆనంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. జ్యోతి మాత్రం ఆదిత్య గారు మీరేం మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు ఆదిత్య గారు అనగానే ఇంకేంటండి మీతో నేను మాట్లాడేది, మీరు ఎవరో కాదు, ఈ జీవన కన్న తల్లి అనుకుంటున్నారా, జీవన మీ కడుపును పెట్టిన ఫుడ్ అయితే కాదు, తను మా ఆనంది ఫ్రెండ్ మళ్ళీ మీ కడుపున పుట్టిన బిడ్డ ఎవరో కాదు ఆనంది, ఇదిగోండి చూసుకోండి. ఆనంది స్వయంగా తన చేతులతో రాసుకున్న డైరీ, ఇప్పుడన్నా ఈ డైరీ చదివి మీ కన్న బిడ్డ ఎవరో తెలుసుకోండి అని చెప్పేసి ఇంకా ఆదిత్య అయితే ఆనందితో అంటూ ఉంటాడు. అదే జీవనాకి ఇంకా జ్యోతికి ఇద్దరికి వినపడేటట్టు ఆనంది గురించి చెబుతాడు. ఇంకా జీవన ఆ మాట విని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటి ఇన్నాళ్ళు నేను నా కూతురిగా భావిస్తున్న జీవన నా కూతురు కాదా, నా కూతురు కుట్టి నా కూతురు అని తెలిసి నా పక్కనే ఉండి కూడా నేను తల్లి అని చెప్పుకోలేకపోవటానికి కారణం ఏంటి, ఎందుకు అని చెప్పేసి ఆదిత్యతో గట్టిగా అరుస్తూ ఉండగా ఆదిత్య అయితే ఎందుకంటే తన వల్ల మీకు ఎక్కడ మరణగండం వస్తుందా, నా తల్లి నాకు దూరం కాకూడదు అని చెప్పి ఆలోచనతోనే మీకు దూరంగా ఉంది. ఆ విషయం మీకు తెలియక మళ్ళీయే మీ కన్నబెట్ట కుట్టి మీకు పెంపుడు కూతురు అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉన్నారు. ఈ విషయం పద్మాలకి సింహాద్రికి తెలుసు, కావాలంటే వెళ్ళి వాళ్ళని అడుగుదాం పదండి అని ఆదిత్య అయితే జ్యోతిని తీసుకొని సింహాద్రి పద్మాల ఇంటికి అయితే వెళ్తాడు. సింహాద్రి పద్మ వాళ్ళ ఇంటికి తలుపులు వేసి ఉండటంతో బహుశా వాళ్ళు గుడికి వెళ్ళి ఉంటారు, పదండి గుడికి వెళ్దాం. ఈ విషయం పూజారి తాతకు కూడా తెలుసు. ఆనంది ఏ పూజారి తాతనైతే ఒట్టు వేయించుకొని నిజం బయట పెట్టకుండా అందరినీ ఆపేసిందో ఆ పూజారి తాతనే ఇప్పుడు ఒట్టేసుకొని శివ మీద ఆనేసి చెప్పమని అడగండి, నిజం అప్పుడే చెప్తారు జ్యోతి గారు
మీ కన్న బిడ్డ ఎవరు అని చెప్పి ఇంకా ఆదిత్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి ఇంకా జ్యోతి అయితే ఇంకా పూజారి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పించుకుంటుందా? ఆనంది తనకి కన్న బిడ్డ అని తెలుసుకున్న జ్యోతి ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూస్తారు కదండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు మా ఇంటి ముందు చెట్లు పొట్లు అన్నీ ఉండే కదా, చెత్త కాగితాలన్నీ ఇప్పుడైతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేశారు. సో అందుకే ఈ వీడియో షూట్ చేశారు.